రోజు స్టీల్ ప్లాంట్ బాధిత కుటుంబాలను పరామర్శించడానికి జగన్ వెళ్లారు. అక్కడ మా థింకాంధ్ర బృందం మైక్ కెమెరా కనపడకుండా కొందరితో మాట్లాడింది. ఆ సమయంలో వారు చెప్పిన విషయాలు విని మాకే ఆశ్చర్యం వేసింది. ఆ విశేషాలు మీరు చూడండి. స్టీల్ ప్లాంట్ సంబంధించిన వాళ్ళు కాదు కదా మీరు? అల్లుపురం డబ్బులు ఇచ్చారమ్మా వచ్చినందుకు? 100 రూపాయల ఆటో మటు ఇంట్లో ఉన్నందుకు ఏం డబ్బులు ఇస్తారు? ఎవరు ఇస్తారా? మాట్లాడు బాధ రాడు. చూశారుగా అక్కడకు వచ్చిన ప్రజలు ఏం చెబుతున్నారో. 100 రూపాయలు ఇచ్చి తమను రప్పించారని, ఎండలో గంటలు తరబడి నిలబెట్టి కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వలేదని స్వయంగా ఆ మహిళలే వాపోతున్నారు. డబ్బులు ఇవ్వకపోతే ఎవడొస్తాడు అంటూ మరో మహిళ మాట్లాడుతూ ఉంటే పరామర్శ పేరుతో జరుగుతున్న ఈ రాజకీయ నాటకం ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. జగన్ గారు, మీరు బాధితులను పరామర్శించడానికి వెళ్లారా లేక ప్రమాణ స్వీకారానికా? అక్కడ కూడా జై జగన్ నినాదాలు, రాజకీయ విమర్శలు. బాధితుల దగ్గర మీ నవ్వులు ఏంటి? విషాద ఘటన జరిగినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతగా వ్యవహరించి మానవత్వంతో సాయం చేయడం మానేసి ఇలా హడావిడి చేయడం సరికాదు. పైగా ఏమంటున్నారు? ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు వెంటనే ₹1 కోటి సాయం చేశారా? ఎంత పచ్చి అబద్ధం! 2 ఏళ్లైనా బాధితులకు డబ్బులు అందక వారు రోడ్డెక్కిన విషయాన్ని మీరు మర్చిపోయారా? అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ వారు గొడవ చేయటంతో తప్పక 2 ఏళ్లకు అందించారు. అటువంటిది ఇప్పుడు ఈ ఘటనలో మరణించిన వారికి ₹2 కోట్ల సాయం అందిస్తామని ప్రకటించడం, రాత్రికి రాత్రే బాధితుల ఖాతాల్లో 25 లక్షల రూపాయలు జమ చేసి మిగిలిన హామీలను 90 రోజుల్లో పూర్తి చేస్తామని లోకేష్ ఇచ్చిన మాట మీకు కనపడలేదా? ఘటన జరిగిన వెంటనే స్పందించి బాధితులను పరామర్శించడానికి వచ్చిన లోకేష్, పవన్ కళ్యాణ్లపై సిపిఎం ముసుగు నేతలతో ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేయించడం మీకు ఎంతవరకు సమంజసం? ఒకవేళ వారి స్థానంలో మీరే ఉండి ఉంటే ఇలాంటి విమర్శలను సహించేవారా? స్టీల్ ప్లాంట్ భూములను ప్రైవేటు పరం చేయాలని మీరు గతంలో తీసుకున్న నిర్ణయాలు, అదే స్టీల్ ప్లాంట్ తీసేసి రాజధాని కడదామని మీరు మాట్లాడిన మాటలు ఆన్ రికార్డ్ ఉన్నాయి. అటువంటిది ఇప్పుడు స్టీల్ ప్లాంట్ బాధితుల ముసుగులో ప్రజలను రెచ్చగొట్టి ప్రభుత్వంపై బురద జల్లే మీ కుతంత్రాలను మొత్తం రాష్ట్రం గమనిస్తుంది. విషాద ఘటనలను కూడా రాజకీయాలకు వాడుకుంటూ ప్రజల ప్రాణాల కంటే మీ రాజకీయ స్వార్థానికే ప్రాధాన్యతనిచ్చే మీ బుద్ధి మార్చుకోకపోతే భవిష్యత్తులో ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి ఉండదు అనేది పచ్చి నిజం.